रियासती वजीर प्रशांत रेड्डी ने इल्जाम लगाया कि मरकज एमएलसी कविता के खिलाफ गैर कानूनी मुकदमात दर्ज करने की कोशिश कर रहा है। इन्होंने कहा कि केसीआर मरकज से रास्त सवाल कर रहे हैं, इसलिए उन्हें परेशान करने के मकसद से कविता के खिलाफ मुहिम चलाई जा रही है। इन्होंने कहा कि जब से बीजेपी इख्तिदार में आई है, ईडी के 20,000 छापे मारे गए। इन्होंने तनकीद की कि मरकज हर रियासत जैसे बिहार, दिल्ली और महाराष्ट्र को निशाना बना रहा है। इसी दौरान वजीर दाखिला महमूद अली ने कहा कि बीजेपी रियासत में गुंडागर्दी कर रही है। इन्होंने कहा कि बीजेपी सियासी माहौल को आलूदा कर रही है। ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి లిక్కర్ పాలసీల మీద ఆరోపణలు వచ్చి దానికి ఎవరు చేసిండ్రో ఆరోపణలు చేసింది బీజేపీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్సీ. ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదు, పోలీస్ కాదు, ఎవరు కూడా ఆరోపణలు చేయలేదు. మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్సీ ఆరోపణలు చేసి ఆ లిక్కర్ పాలసీ మీద అవినీతి జరిగిందని దాంట్లో కవితమ్మ గారి పేరు లాగి కావలసుకొని బీజేపీ పార్టీ ఎంపీ ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేసిన దాంట్లో మళ్ళా బీజేపీ పార్టీ కార్యకర్తలు వచ్చే కవితమ్మ గారి దాడి వస్తారు. ఏమర్థం తిండి అంటే కావలసుకొని స్కెచ్ వేసుకొని ఇవాళ కేసీఆర్ నరేంద్ర మోడీ వైఫల్యాలని, నరేంద్ర మోడీ యొక్క చేతగాంతనాన్ని, నరేంద్ర మోడీ యొక్క